జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో కార్పొరేట్ సంస్థలను బహిష్కరించాలని లోకల్ వ్యాపారస్తులను ప్రోత్సహించండి అంటూ వస్త్ర వ్యాపారస్తుల బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలను వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకోవాలని, కార్పొరేట్ రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలు కార్పొరేట్ సంస్థల మాల్స్ లోని కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ప్రజల పక్షాన వాదన ఉంది కాబట్టి మేము ఆలోచన చేసి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కడప పార్లమెంట్ సభ్యులు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, గౌరవనీయ శాసనసభ్యులు అలాగే మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి భీమని లక్ష్మీ గారికి స్వాగత సుమాంజలి. దయచేసి అందరూ కూడా సాధారణంగా స్వాగతం అందిద్దామండి. అతిథులు సుఖాసీనులైన వెంటనే మీరందరూ కూర్చున్నట్లయితే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. బాలాజీ క్లాత్ మార్కెట్ కాంప్లెక్స్ పక్షాన శివాజీ సత్కారం. మున్సిపల్ చైర్పర్సన్ గారికి, శేషయ్యకు, వేదిక పైన పెద్దలకు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన వందలాదిగా చేసిన క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులకు, వ్యాపారస్తులకు, ప్రతి ఒక్కరికి, పత్రికా విలేకరులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. డిసెంబర్ మాసంలో ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి ప్రొద్దుటూరులో ఈ రకంగా సమస్య ఉంది, ఒక అసోసియేషన్ తరఫున కొంతమంది వస్తారు, వారందరినీ ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళ అప్పులను కలిసి బాగా చెప్తే రోజు మనం డిసెంబర్ చివరి వారంలో ప్రొద్దుటూరు వస్త్ర వ్యాపారుల అసోసియేషన్ తరఫున ఒక 5 మంది ముఖ్యమంత్రి గారిని కలిశారు. వివరంగా ఆ రోజు దాదాపు ఒక 15 నిమిషాల పాటు వాళ్ళ సమస్యలు చెప్పడం, ముఖ్యమంత్రి గారు వింటారు. ఆ తర్వాత వాళ్ళ ముఖ్యమంత్రి గారు కొన్ని సూచనలు కూడా చేసినారు. ఆ తర్వాత మళ్ళీ జనవరి 1వ తారీఖున నన్ను మళ్ళా పులివెందులకు వచ్చి అసోసియేషన్ తరఫున కలవడం. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి పొద్దుటూరుకు వస్తే ఇక్కడ మీ అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్తారు. మరి అందులో భాగంగా ఇవాళ మనందరినీ కూడా కలుసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మీరు చెప్పిన ఇందాక శేషయ్యతో మొదలు పెడితే రాము కావచ్చు, ఇచ్చిన ప్రతి ఒక్కరు చెప్పిన ప్రాబ్లం చాలా జరిగింది. కానీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది ప్రజలకు కూడా తప్పకుండా అర్థం కావాల్సిన అంశం. ఈరోజు 1 versus 500, 500 మంది వస్త్ర వ్యాపారులు, ఒక కార్పొరేట్ చేయండి. ఈరోజు చూసేదానికి ఎట్లుంటుందంటే వాళ్లకు ఫైనాన్షియల్ మజిల్ ఎక్కువ ఉంటుంది. వాళ్లకు బహుశా వాళ్ళు ఒక 6 నెలల్లో, సంవత్సరము, 18 నెలల్లో విపరీతంగా డిస్కౌంట్లు పెట్టి రన్ చేసే పరిస్థితి ఉంటుందేమో బహుశా. కానీ ఇక్కడ